డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. గుర్తించాలి, 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 గుర్తించాలి. అన్నా డ్రైవర్ అన్నా, ఈరోజు డ్రైవర్ జోడో యాత్ర అని అన్నమయ్య జిల్లా కోడూరులో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడంతా మన డ్రైవర్ అన్నలు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ డ్రైవర్ జోడో యాత్రని ఎందుకు చేస్తున్నామంటే, మనం వేరే వేరే జిల్లాల వాళ్ళం, వేరే వేరే మండలాల వాళ్ళం, మనం ఒకరికొకరు పరిచయాలు లేవు. అలాగే మేమేం చూస్తున్నామో మీకు తెలియదు, మీరేం చేస్తున్నామో మాకు తెలియదు. ఈ డ్రైవర్ జోడో యాత్ర ద్వారా మనమందరం ఒకటైతే మనమందరం కలిసి పోరాడేకి, అలాగే మన గుర్తింపు సాధించుకునేకి చాలా సులభ మార్గం ఉంటుందని ఈ డ్రైవర్ జోడో యాత్ర ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. మనమందరం కలిస్తేనే, మనమందరం ఒక్కటైతేనే మనం అన్నీ సాధించుకోగలుగుతాం. మళ్ళీ మీరు కలుస్తారన్నా మాతో? కలిసి పోరాడదామా? మన హక్కులు సాధించుకుందామా? థ్యాంక్స్ అన్న, కృతజ్ఞతలు. మళ్ళీ ఈ వీడియో ముఖాంతర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే, అనేక సమస్యలతో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పుడే మేము వస్తేనే ఒక అన్న కార్లో పనుకొని ఉన్నాడు. సూపర్ రైడ్ అన్న గారు పనుకొని ఉన్నాడు. పాపం బట్టలంతా తడిచిపోయింది, చెమటతో సరిగా గాలి ఆడక అట్లే పడిపోయి ఉన్నాడు పనుకొని. అతను చూస్తే బాధ కలిగింది. ఏమి డ్రైవర్కి కర్మ. ఎన్నో దేశ అభివృద్ధి కోసం ఎన్నెన్నో యాప్లు తెస్తున్నాం. మహిళలకి రక్షణ కలిగించాలని దిశ యాప్ అని ఎన్నెన్నో యాప్లు ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. మళ్ళీ డ్రైవర్కి ఒక డ్రైవర్ యాప్ విధానం తెస్తే డ్రైవర్కి కర్మ ఉండదు కదా. మళ్ళీ మా జీవితాలు నాశనం లేపేకి ఎన్నో యాప్లకి అనుమతి ఇచ్చారు. ఓలా అని, ఊబర్ అని, ర్యాపిడో అని ఎన్నో యాప్లకి అనుమతి ఇచ్చారు. మళ్ళీ ఆ యాప్లను రద్దు చేసి డ్రైవర్కి ఒక డ్రైవర్ యాప్ విధానం చేస్తే డ్రైవర్కి కర్మ ఉండదు కదా. ప్రతి డ్రైవర్ స్మార్ట్ సెల్ వాడతాడు, ప్రతి డ్రైవర్ పెద్ద సెల్ వాడుతూ ఉన్నాడు. మళ్ళీ డ్రైవర్ యాప్ తెచ్చి డ్రైవర్లకు ఉపాధి చూపించచ్చు కదా. ఆ యాప్ డ్రైవర్లకు అంకితం చేయొచ్చు కదా. ఎలాగైతే ఈ ఓలా, ఊబర్ సంస్థలు డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తున్నాయి. డ్రైవర్ కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తే 30 నుంచి 40 రూపాయలు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. మళ్ళీ దాంట్లో ఇటు డ్రైవర్కి రక్షణ లేదు, అటు కస్టమర్లకి భద్రత లేదు. ఎవరికి ఏం జరిగినా వాళ్ళకి పట్టినట్టు. మళ్ళీ అటువంటి యాప్ల ద్వారా మీకు ఏమే ఉడుపులు ముట్టుతాయో తెలియదు, కానీ ఇటు డ్రైవర్లు ఇటు ప్రజలు అయితే నష్టపోతున్నారు. మళ్ళీ గత 9 సంవత్సరాలుగా కూడా ఈ ప్రైవేట్ యాప్లు వద్దు, గవర్నమెంట్ యాపే ముందు, డ్రైవర్లకు ఇవ్వండి అని డ్రైవర్ యాప్ అడుగుతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మొన్నైతే పార్లమెంట్లో అనౌన్స్ చేశారు, డ్రైవర్లకు ఈ ప్రైవేట్ యాప్లు ఎలాగో ఓలా, ఊబర్స్ ఉన్నాయో అదేవిధంగా ఇస్తామన్నారు. కానీ వాళ్ళు అన్ని డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని చేయలే. ఓన్లీ ఆటో, బైక్, అలాగే ట్యాక్సీ వీళ్ళనే పెట్టుకున్నారు. వీళ్ళనే కాదు, లారీ డ్రైవర్లని, మినీ లారీ డ్రైవర్లని, అలాగే గూడ్స్ వెహికల్ డ్రైవర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ యాప్లో, డ్రైవర్ యాప్లో ఎవరు రిజిస్టర్ చేసుకుంటే కూడా వాళ్ళకి కిరాయిలు వచ్చే విధంగా, డ్రైవర్లకి టెంపరీ డ్యూటీలు వచ్చే విధంగా, డ్రైవర్లకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ యాప్లో పొందుపడతారు. అప్పుడే డ్రైవర్కి ఉపాధి చూపించినట్టు ఉంటుంది. మళ్ళీ మేమంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరి మీద ఆధారపడకుండా అప్పో తప్పో చేసి బండ్లు తెచ్చుకొని తిప్పుకుంటున్నాం. ఇప్పుడు పెరిగిన డీజిల్ ధరలకి మాకు కిరాయిలే సరిగా లేవు. కిరాయిలు సరిగా లేవు కనుక డ్రైవర్లకి జీతాలు కూడా సరిగా ఇలాగపోతున్నాం, డ్రైవర్లకు బట్టలు కూడా ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. మళ్ళీ అలాగే ఈ డ్రైవర్ యాప్ విధానం తీసుకురామంటే మళ్ళీ అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అనౌన్స్ చేసింది. మేము కూడా దానికి ఒప్పుకోవడం లేదు. మాకి దాంట్లో చాలా మార్పులు చేసేదంటే ఆ మార్పులు చేస్తే మేము ఒప్పుకుంటామని చెప్పాం. అలాగే మన దేశ రాజధానిలో ఢిల్లీలో కూడా
ధర్నా చేయడం జరిగింది, అలాగే నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చేసే కారణం ఏమంటే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లకి ప్రమాద వాస్తు యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు ప్రమాద వాస్తు ఇద్దరు కలిసి 20 లక్షలు చనిపోయిన కుటుంబానికి అందజేయాలి. అలాగే ఆ డ్రైవర్ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది. సరే చదువుకోలేదు, ప్రమాదవాస్తు కాదు చేయడం పోగొట్టుకొని పని చేయలేని పరిస్థితి ఉంటే అతనికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుంది. అదొక డిమాండ్. అలాగే డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్ కార్పొరేషన్ అని చెప్తారు. ఇవన్నీ కావాలని, అలాగే ఇప్పుడు సేవలు అందిస్తున్నాం కదా మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రయాణికుల్ని అక్కడి నుంచి ఇక్కడికి చేర్చే విషయంలో, అలాగే ప్రజలకి నిజమైన అర్థమైన వస్తువులకి తెచ్చే విషయంలో, ప్రతి విషయంలో డ్రైవర్లు ఈ సమాజంలో ఎంతో సేవ అందిస్తున్నారు. అలాగే సేవలేనా అంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఎవరు తేలేనంత ఆదాయం మనమే తెస్తుంది. మళ్ళీ ఇంత చేస్తుంటే కూడా డ్రైవర్ కంటూ ఒక రోజు లేదు, డ్రైవర్ గర్వంగా నా రోజు ఇదేని చెప్పుకునేకే లేదు. అదేంటి డ్రైవర్స్ డే. మనకి డ్రైవర్స్ డే ఉందా? లేదు. చాక్లెట్ డే ఉంది, చాక్లెట్ డే తినే చాక్లెట్ డే ఉంది, ఫ్లవర్స్ డే ఉంది, మమ్మీ డే ఉంది, డాడీ డే ఉంది, టీచర్స్ డే ఉంది, డాక్టర్ డే ఉంది. ఇన్ని డేలు ఉన్నాయి. మళ్ళీ ఇంత సేవ చేసే డ్రైవర్లకి ఒక్కరోజు లేదే. అంటే ఏమి ప్రభుత్వాలు డ్రైవర్లు అంటే అంత చిన్న చూపా? ప్రభుత్వాలకి డ్రైవర్లు అంటే అంత చిన్న చూపా? అంటే డ్రైవర్లు చేసే సేవలు వాళ్ళకి తెలీదా? తెలిసినా ఎందుకు మనకి ఏం చేయలేకపోతున్నారంటే మనలో ఐక్యత లేదు, మనలో యూనిటీ లేదు కనుక వాళ్ళు మనని ఏమి చేయడం లేదు. మళ్ళీ ఈ డ్రైవర్ జోడో యాత్ర ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, జరిగిపోయింది ఇంతవరకు జరిగిపోయింది. ఇప్పుడన్నా మనం ఒక్కటిగా ఉన్నాం. ఈ భారత మాత ముందు డ్రైవర్ బిడ్డలో మనం ఇటు మన రంగాన్ని కాపాడుకుంటూ, ఇటు మన డ్రైవర్ గౌరవం చేస్తూ, అలాగే ప్రతి డ్రైవర్ కుటుంబంలో ఆనందం చేస్తూ, ప్రతి డ్రైవర్ పిల్లల ఎదుగుదలకి మనమందరం కలిసి కారణమైంది. చేతులు కనపడ్డానా అందరం కలిసి పోరాడి మన హక్కులు సాధిస్తున్నాం. మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు క్యాన్ వేసేటప్పుడు ఏం చెప్పింది? ప్రతి డ్రైవర్కి ఆల్ డ్రైవర్స్కి బ్యాటరీ కలిగిన ప్రతి డ్రైవర్కి 15,000 అక్షరాల ఇస్తామని చెప్పి దాదాపుగా గెలిచి సంవత్సరం దగ్గర అవుతుంది. ఇంతవరకు ఎవరికైనా మీకు 15,000 వచ్చాయా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదు? మళ్ళీ ఇవ్వలేని వాళ్ళు ఎందుకు మాటిస్తాం? మేమే అడిగామా? మేము అడిగింది వేరే, మేమేం పిచ్చగలమా? మీరు పిచ్చ వేస్తే తీసుకోవాలి. మాకు అది కాదు, 15,000 కావాలి. మా డ్రైవర్లకి చనిపోతే కూడా లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లకి 20 లక్షల రూపాయలు. ఎందుకంటే చనిపోయిన కుటుంబాల్లో ఒక్కసారి చూడమనండి. ఆ ఇంట్లో పోషించే ఎంత దిక్కుపోయినప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా గుర్తొస్తుంది? ఈ వయసులో నా కొడుకే దిక్కు అనుకున్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి. సర్వస్వం కోల్పోయిన డ్రైవర్ భార్యను చూడండి, ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలనుకున్న డ్రైవర్ బిడ్డల్ని చూడండి, వాళ్ళ పిల్లల్ని చూడండి. మా ఓటు అయితే కావాలా, కానీ మా ఫ్యామిలీ గురించి కూడా తీసుకొస్తుంది. మళ్ళీ ఎన్నో డిమాండ్లు పెట్టాం వాళ్ళ ముందర. వాళ్ళు ఒప్పుకుంటే బాగుంది, లేకుంటే భారతదేశంలో ఉన్న యూనియన్లన్నీ దాదాపుగా 25,000 కోట్ల జనాభా డ్రైవర్లు, 6,000 డ్రైవర్ల యూనియన్లు అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటా నిర్ణయం అంటే ఆగస్టు 1 లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని ఏ
అడిగిన డిమాండ్ ఇవ్వకపోతే చూడో ఆందోళన చూడో ఆందోళన ఎవరు కూడా బండ్లు తోలరు, ఎవరు కూడా బండ్లు తోలరు, తోలనేది కూడా ఇయ్యం. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయినాం, చాలా ఎక్కిన గడప లేదు, దిగిన గడప లేదు. 10 దగ్గర ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ఆఖరికి సీఎంలకు కూడా అన్ని రాష్ట్రాల్లో లెటర్లు ఇచ్చుకుంటూనే వస్తుంది. కానీ వీళ్ళు మా మాట వినడం లేదు, మాతోనే బలవంతంగా సమ్మె చేపిస్తున్నారు వాళ్ళు. మేము కూడా ఈ దేశ పౌరులుగా డ్రైవర్లము ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాం. కానీ వీళ్ళు మనతో వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తున్నారు. వీళ్ళు ఏం లేదు, చెయ్యలే, ఇవిగా ఏదో 4 మాటలు మాట్లాడతారులే అని భ్రమలో ఉన్నారు. ఆగస్టు 1 లోపల చెయ్యకుంటే డ్రైవర్లు ఏంటో, డ్రైవర్ల ఒక సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిలబరుస్తాం. అప్పుడు మీరందరూ కూడా డ్రైవర్లు సహకరించాలి. ఏదో దొంగదారిలో తిరిగితే అయిపోతుంది, బాడిగలు పోతే అయిపోతుంది అనుకుంటారు. మీకు అక్కడక్కడ ఖచ్చితంగా అడ్డుకట్ట ఇస్తాం. డ్రైవర్లని మోసం చేసి దొంగదారుల్లో తిరిగే వాళ్ళని ఏమంటాం? ఎలాగైతే దేశద్రోహి అంటారో అదేవిధంగా డ్రైవర్ల దోయి అంటాం. అలాగే కొన్ని యూనియన్లు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటి నుంచే పాత చెప్పులు, పాత బూట్లని జమ చేయండి. ఇప్పటి నుంచే పాత చెప్పులు, పాత బూట్లని జమ చేయండి. ఎవరైతే డ్రైవర్ల స్వాగతం చెప్పారు. స్వాగతం చెప్పి రా, నా డ్రైవర్ మోసగాడా రా అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలంట. అంతవరకు రాదు కూడా. మన డ్రైవర్లు చాలా తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళ కోసం, వాళ్ళ భార్య పిల్లల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఖచ్చితంగా సమ్మెకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. బహుశా అంతవరకు రాదేమో. గవర్నమెంట్కి మెసేజ్ వెళ్ళింది. మన డ్రైవర్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దాని సమ్మెకి సిద్ధమైన లోపల వాళ్ళైతే మన దగ్గర 18 డిమాండ్లు పెట్టారు. 1, 2 ఇప్పుడు ఇచ్చేస్తే ఊరికే తప్పున పడి ఉండదు అనేది మాకు వచ్చిన మెసేజ్. అట్లయినా సంతోషమే. మేమేం 18 డిమాండ్లు ఒకేసారి ఇవ్వాలని అనడం లేదు. విడతల వారీగా ఒకటొకటి ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఇక్కడ ఏమైనా మీకు సమస్యలు ఉంటే కూడా చెప్పండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ జోడో యాత్రలో డ్రైవర్ల ఒక సమస్యలు వింటున్నాం. లోకల్గా డ్రైవర్లు ఏమి ఇబ్బంది పడుతున్నారో అది కూడా తెలుసుకుంటున్నాం. మీ సమస్యలు అన్నీ కూడా మా ప్రతినిధులు ఎంపిక చేసుకుంటారు. అవి ఈ జిల్లా అధికారుల ద్వారా, అలాగే రాజకీయ నాయకుల ద్వారా అవి ఫాలో చేసే చూస్తాం. మీకు ఏమైనా సమస్యలు చెప్పండి. చాలా రోజులుగా ఈ స్టాండ్ చూస్తున్నాను. గత 25 ఏళ్ళగా ఇక్కడే స్టాండ్ ఉంది, ఇంకో స్టాండ్ అక్కడ ఉన్నది. మనము ఇక్కడ అందరూ డ్యూటీకి అందరికి ఒక స్టాండ్. ఈరోజు ఊరు బయట ఇవ్వచ్చు, అదే రోజు పొద్దున ఊరు కావచ్చు. 1-10 సార్లు రాజకీయ నాయకులు కలిసి తీసుకోండి. అన్న ఉడకకి ఇబ్బంది పడుతున్నాడు కదా, ఒక్కొక్క బండికి ఒక 4 చెట్లు. గుజరాత్ పోండి, లేకుంటే మహారాష్ట్ర పోండి, లేకుంటే బెంగాల్ పోండి, అక్కడంతా ఒక్కొక్క కారుకి 4 చెట్లు ఉంటాయి. చల్లగా ప్రశాంతంగా పనుకుంటాడు డ్రైవర్, కారులో పనుకున్నాం. అట్లా ఇప్పుడు మనం సాధించుకోవాలంటే ఒకటే మార్గం, యూనిట్గా ఉండాలి, యూనియన్గా ఉండాలి. వాళ్ళందరూ యూనియన్గా ఉంటారు కదన్నా. ఏమన్నా ఉంటే చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మనమందరం కూడా గర్వపడే విషయం ఏమంటే, మహారాష్ట్రలో మన 13వ డిమాండ్లో 50 ఏళ్ళు దాటిన డ్రైవింగ్ చేయలేని వాళ్ళకి 10,000 రూపాయలు పెంచినని మనం మెన్షన్ చేస్తాం. 50 ఏళ్ళు దాటిన
ఆడ 5,000 ఎందుకు ఇస్తుందంటే అక్కడ సీఎం డ్రైవర్, మహారాష్ట్ర సీఎం డ్రైవర్ కనుక అతని ఆటో డ్రైవర్, అతని డ్రైవర్లో పడే సమస్య అని అతను పడ్డాడు కనుక డ్రైవర్ ఒక కష్టం తెలిసి ఈరోజు నెలకి 5,000 రూపాయలు లాగిస్తున్నాడు. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలో కూడా చెప్పేది ఏమంటే 5,000 ఏ మగాన సరిపోదు పింఛన్. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చే లోపల అనేక రోగాలతో బాధపడుతూ ఉంటాడు డ్రైవర్. బీపీ అని, షుగర్ అని, గుండెపోటు అని ఎన్నో, అవి ట్యాబ్లెట్లకు కూడా సరిపోదు ఏ మూలాన 5,000. అందుకే 10,000 కావాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అన్న విలేకర్ అన్నలు వచ్చినారా? అది లోగో ఉంది, లోగో మాట్లాడదాం. ఏమైనా చెప్తారా? ఉంటుంది